రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కల్తీ పాల బాధ్యులను వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోందన్నారు. కల్తీ పాల ఘటన బాధాకరమన్న ఆయన ఇప్పటికే 4 మృతి చెందారని, మరో 2 వెంటిలేటర్పై ఉన్నారని చెప్పారు. ఒక్కో మృతుల కుటుంబానికి 10 లక్షల సాయం ప్రకటించారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా, సిరం, క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారని అన్నారు. వెంటనే శాంపిల్ సేకరించి ల్యాబ్లకు పంపారని తెలిపారు. కల్తీ పాల వ్యవహారంపై అధికారులను సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధాకరమైన దురదృష్టకరమైన సంఘటన. దీన్ని ఎవరైతే ఇప్పటికే మీరు చూసే ఈ సంఘటన కూడా ఇప్పుడే మినిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కిమ్స్ ఆసుపత్రి సమాచారం ప్రకారం వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యతో పేషెంట్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా లాలాచెరు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం, క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలని తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దిశ ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే 3 అయితే 70 ఇయర్స్ అబవ్ ఉన్నారు. కృష్ణవేణి 74, రాధాకృష్ణమూర్తి 76, శేషగిరిరావు 72, రమణి మాత్రం 58. 2 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. అయితే దిశ ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం నమూనాలను కూడా తీసుకొని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ నమూనాలు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్కి నమూనాలు పంపించారు. కేసు కూడా ఎవరైతే మృతురాలు తాడి కృష్ణవేణి కుమారుడు సీతారామయ్య ఇచ్చారు, దాన్ని ఆధారంగా చేసుకుని 194 సెక్షన్ కింద, బిఎన్ఎస్ఎస్ కింద, సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు కూడా బుక్ చేశారు.